టాలెంట్ ఎవరిలో ఉన్నా వారిని ప్రోత్సహించడంలో ముందుంటారు తెలుగు ప్రేక్షకులు. అలా ఈ మధ్య కాలంలో తెలుగువారి అభిమానం చూరగొన్న తమిళ హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది శివకార్తికేయన్ అనే చెప్పాలి. గతేడాది శివకార్తికేయన్ నటించిన అమరన్ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే తెలుగు చిత్రం కౌసల్య కృష్ణమూర్తిలోనూ కీలక పాత్ర పోషించాడు. ఇక తాజాగా తను నటించిన అమరన్ చిత్రం 300 కోట్లు వసూలు చేయడంతో తమిళ టాప్ స్టార్ సరసన చేరిపోయాడు శివకార్తికేయన్. ఫిబ్రవరి 17న 40 ఏళ్లు పూర్తి చేసుకున్న శివకార్తికేయన్ ఆయన డెడికేషన్ యంగ్ జనరేషన్ కు ఇన్స్పిరేషనల్ గా ఉంటుందని చెప్పొచ్చు. నిజానికి శివకార్తికేయన్ కు సినిమా బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. సినిమాల పట్ల ఆసక్తితో చిన్నప్పటి నుంచి మిమిక్రీ చేస్తూ స్కూల్లో ఆకట్టుకున్నాడు. తర్వాత అదే అతనికి ఇండస్ట్రీలో బ్రతుకు మార్గం చూపించింది. మొదటగా కొందరు స్టార్ హీరోస్ కు తమిళంలో డబ్బింగ్ చెప్పాడు. అలా నటుడిగా ప్రయత్నం చేస్తే కొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చినట్లే వచ్చి చివరి నిమిషంలో మిస్ అయ్యాయి. కొన్నింటిల్లో ఏదో ఒక చిన్న రోల్ అయినా చేద్దామని ఆశిస్తే సదరు చిత్రాల్లోని క్యారెక్టర్స్ ఎడిటింగ్ కత్తెరకు గురయ్యాయి. అయినా పట్టువదలని విక్రమార్కునిలా ముందుకు సాగి యాంకర్ గా తమిళ ప్రేక్షకుల మన్ననలు పొందిన శివకార్తికేయన్ ప్రస్తుతం తన బహుముఖ ప్రజ్ఞతో అలరిస్తున్నారు. తొలిసారి మెరీనా సినిమాతో తెరపై కనిపించిన శివకార్తికేయన్ రెమో డబ్బింగ్ మూవీతో తెలుగు వారిని మెస్మరైజ్ చేశాడు. అప్పటి నుంచి తెలుగులోనూ మెల్లగా తన మార్కెట్ ను పెంచుకుంటూ వస్తున్నాడు. నటునిగా 13 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్న శివకార్తికేయన్ గాయకునిగా, గీత రచయితగా, నిర్మాతగా అద్భుతమైన సక్సెస్ సాధించాడు. త్వరలోనే మెగాఫోన్ పట్టే ప్రయత్నంలోనూ శివ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 200 కోట్ల బడ్జెట్ తో మురుగుదాస్ దర్శకత్వంలో ఎన్వి ప్రసాద్ నిర్మిస్తున్న మదరాసి సినిమాలో నటిస్తున్నాడు. అలాగే సుధా కొంగర దర్శకత్వంలో పరాశక్తిలోనూ నటిస్తున్నాడు. ఫిబ్రవరి 17న బర్త్డే జరుపుకుంటున్న శివకార్తికేయన్ కు కమల్ హాసన్ లాంటి హీరోస్ తో పాటు మూవీ లవర్స్ కూడా బర్త్డే విషెస్ చెప్పారు. మరి రాబోయే రోజుల్లో శివకార్తికేయన్ ఏ తెలుగు సినిమాతో ప్రేక్షకుల మదిని గెలుచుకుంటాడో చూడాలి.